మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాతయ్య. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటానికి డబ్బులు మీరే ఇవ్వాలి. నాకు మీ ఒక్కొక్కళ్ళ ఇంటికి వచ్చి రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలిస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను.